నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. గ్యాస్ లీకేజ్ అయినప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో 5 సిబ్బంది ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందామండి. ఐఐటి జేఈఈ నీట్ కోచింగ్ లో దేశంలోనే అగ్రగామి సంస్థ రెసిడెన్స్ కోటా ఇన్స్టిట్యూట్ ఇప్పుడు మన కరీంనగర్ లో డాక్టర్ అంజిరెడ్డి గారి పర్యవేక్షణలో రెసిడెన్స్ జూనియర్ కాలేజ్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. మనకు సిలిండర్ బాయ్ తీసుకొచ్చిన దగ్గర నుండి గ్యాస్ మనం వండుకునేదాకా మనకి ఏంటంటే గ్యాస్ అంటేనే ఒక రకమైన భయం, లీక్ అవుతుందని అనగానే. కానీ ఇది ఒక చిన్న జాగ్రత్తల వల్ల ఈ అసలు గ్యాస్ లీకేజ్ లేకుండా మనం చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గ్యాస్ బాయ్ మనకు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోతారండి. కానీ మనం ఏంటంటే ఇది ఒక డేట్స్ చూసుకోము. ఇక్కడ చూడండి, ఈ డేట్స్ ఒకటి చూసుకోవాలండి. తర్వాత మనకి ఏమవుతుందంటే ఆల్రెడీ ఒక సిలిండర్ వాడుతూ ఉంటారు, కానీ ఈ సిలిండర్ ఎక్స్ట్రా తీసి పెట్టుకుంటారు. అవును. అప్పుడు ఏం చేస్తుంటే గ్యాస్ డెలివరీ బాయ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. కానీ దీంట్లో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఇది మనం ఇలా చేసేసి చెప్పినప్పుడు కొన్నిసార్లు ఈ మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్స్ వల్ల అంటే ఇది చేసేటప్పుడు ఈ పిన్ లోపలికి నొక్కబడి ఉంటుంది. చూడండి, ఇలా నొక్కబడి ఉంటుంది. ఈ నొక్కబడి ఉన్నప్పుడు ఏమైతుందంటే ఇది తీయగానే ఇది మనం తీసి చూడగానే ఇది ఆటోమేటిక్ గ్యాస్ లీక్ అవుతా ఉంటుంది. మనకు డెలివరీ బాయ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు, కానీ ఇలా అవుతుందని మనకు ఎక్స్పెక్ట్ చేయలేము మనం. అది అన్నిటికీ అవుతుందని లేదు, కొన్నిటికి అవుతుంది. అలా అయినప్పుడు జస్ట్ ఇలాంటి ఒక షార్ప్ గా ఉండే దాంతో మనం జస్ట్ ఇలా ప్రెస్ చేసి పైకి వేస్తే అది యథాస్థితికి వచ్చేసి గ్యాస్ లీక్ అయ్యడం ఆగిపోతుంది. ఇంకొకటి సార్, ఇది మధ్యలో ఉంది కదా ఈ బ్లాక్, దీన్ని ఓరింగ్ అంటారు. ఆ ఓరింగ్ కూడా మనం ఇది చేసేటప్పుడు అది ఇది నిండిన తర్వాత అది ఓరింగ్ ను మళ్ళీ యాడ్ చేస్తూ ఉంటారు. యాడ్ చేసినప్పుడు ఏంటంటే ఇది కరెక్ట్ సెట్ కాకపోవడం వల్ల, లేదంటే దీనికి అది మ్యాచ్ కాకపోవడం వల్ల కూడా మనం ఇలా రెగ్యులేటర్ పెట్టినప్పుడు ఏమైతుందంటే ఇది ఆన్ చేయగానే దీని చుట్టూ ఆ ఓరింగ్ లోకి వెళ్ళి ఆ గ్యాస్ లీక్ అయిపోయి దీని చుట్టూ గ్యాస్ లీక్ అవుతా ఉంటుంది. కానీ దీనికి అలాంటప్పుడు మనం అది పెద్దగా అబ్జర్వ్ చేయము, మనం పెట్టుకుంటాం, గ్యాస్ వస్తూ ఉంటది, వంట చేసుకుంటాం. కానీ దీనికి దగ్గరగా ఏదైనా వేడి వస్తువు కానీ ఏదైనా ఫైర్ కానీ ఏదైనా వచ్చినప్పుడు దీని చుట్టూ అంటుకుంటుంది. ఫస్ట్ ఈ దీని చుట్టూ అంటుకొని మండుతుంది. కొద్దిసేపు మండేసరికి ఇది అంటే ప్లాస్టిక్, గట్టి ప్లాస్టిక్ కాబట్టి ఇది మొత్తం మెల్ట్ అయిపోయి టోటల్ గ్యాస్ లీక్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అయ్యేది అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ అవుతాయి. ఈ ఓరింగ్ అనేది మనము పెన్నుతో కానీ లేదంటే చిన్న స్క్రూ డ్రైవర్తో కానీ బయటికి తీసేసి వేరే ఒక ఓరింగ్ వాళ్ళు గ్యాస్ వాళ్ళు ఏమంటే ఇచ్చేస్తారు, లేదంటే బయట షాప్ లో కూడా దొరుకుతాయి, అవి వేసుకున్నాను అనుకోండి ఇది గ్యాస్ ఇక్కడనే అరికట్టచ్చు. ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఇక్కడే అవుతుంది, ఒకటి పిన్ వల్ల, ఒకటి ఓరింగ్ వల్ల అవుతుంది. ఇంకోటిసారి ఇక రెగ్యులర్ గా మనం వండుకునేటప్పుడు వివిధ రకాల జాగ్రత్తలు. ఒకవేళ అనుకోకుండా ఒకవేళ గ్యాస్ లీక్ అయింది కానీ కొంచెం ధైర్యం చేసి ఈ మెయిన్ వాల్వ్ ఆఫ్ చేసుకుంటా అంటే మాక్సిమం ఆరిపోతుంది. దీన్ని ఆఫ్ చేసుకోవాలి, దీన్ని ఆఫ్ చేయాలి. కానీ మనకి ఏమైతుందంటే గ్యాస్ లీక్ అయితేనే ఒక అపోహ, పేలిపోతుందేమో అని చెప్పేసి బయటకు వస్తూ ఉంటారు. ఈ దీంట్లో యాక్చువల్లీ N-బ్యూటేన్ ఉంటుంది, బ్యూటేన్ ప్రొఫేన్ అనే రెండు మిక్సింగ్ దీంట్లో ఉంటది. కాకపోతే ఇది గ్యాస్ కి ఎలాంటి వాసన ఉండదు. దానికోసం ఏం చేస్తున్నాడంటే దీనిలో మెర్కాప్టిన్ అని చెప్పేసి ఒక స్మెల్ కోసం ఒక 2% 3% అలా కలుపుతారు. దానివల్ల మనకు ఒక రకమైన స్మెల్ వస్తుంది. గ్యాస్ లీక్ అయిందంటే మనకు ఆటోమేటిక్ అర్థం అవుతా ఉంటుంది. ఇంకోటి గ్యాస్ అనేది గాలి కంటే కొంచెం బరువైంది, గ్యాస్ ఎప్పుడు కిందికి వస్తూ ఉంటుంది. దేని మీద ఒకవేళ మనం అలా లీక్ అయినప్పుడు మనకు తెలిసినా కూడా గ్యాస్ లోపలికి ఎంటర్ అయినప్పుడు సిలిండర్ గ్యాస్ లీక్ అయిందని చెప్పేసి ఇలా లాక్ వస్తుంది. ఇలా లాక్ వస్తే ఏమవుతుందంటే ఆ ఫ్లోర్ కు ఈ యొక్క సిలిండర్ కి మధ్యలో స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ వచ్చి కూడా గ్యాస్ అంటుకోవడానికి అవకాశం ఉంది. ఇలా లాక్ రావద్దు, అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా లాగద్దు. ఎందుకంటే ఆ ఫ్లోర్ కు దానికి ఘర్షణ అయ్యి స్పార్క్ వస్తుంది. ఇంకోటి గ్యాస్ లీక్ అయిందని మనకు వాసన వచ్చినప్పుడు లైట్స్ వేయడం కానీ ఆర్పేయడం కానీ చేయొద్దు. ఇంకోటి డోర్లు సడన్ గా తీయొద్దు. ఎందుకంటే అసలు ఫైర్ కావడానికి ఏమేమంటే మండే వస్తువు కావాలి, గాలి కావాలి, తగినంత వేడి కావాలి. ఇప్పుడు ఇక్కడ ఏంది మండే వస్తువు రెడీగా ఉంది, ఏది గ్యాస్. దానికి ఏం కావాలి, ఎయిర్
కొద్దిగా హీట్ ఇచ్చినాం అనుకోండి, ఆ 3 ఈక్వల్ రేషియో అయిపోయి ఫైర్ అవుతుంది. కానీ ఆ ఈక్వల్ రేషియో అయ్యేటప్పుడు ఎట్లా ఇస్తాం అంటే మనం సడన్ గా డోర్ తీయడం వల్ల మనతో పాటు హీట్ ఎయిర్ వచ్చేస్తుంది. అలాంటి టైంలో కొద్దిగా హీట్ అనేది దీన్ని ప్రొడ్యూస్ అయితే ఇది గ్యాస్ అంటుకొని మండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటి సార్, ఇది గ్యాస్ అనేది యాక్చువల్ అది గ్యాస్ అంటే గ్యాసే అంటారు, కానీ దీన్ని సిలిండర్ లో లిక్విడ్ రూపంలోకి అంచబడి మారుస్తారు అన్నమాట. ఇప్పుడు ఇది ఇలా చూడండి, ఒక వాటర్ లాగా అనిపిస్తుంది, అంటే లోపల లిక్విడ్ రూపంలో ఉంటది. ఈ పైన రెగ్యులేటర్ ద్వారా ఇక్కడికి వచ్చిన తర్వాత మన బయట వాతావరణం ఈ వాతావరణ దాంతో గ్యాస్ గా మారుతుంది. గ్యాస్ గా మారి మనకు హీట్ అనేది ఇచ్చేస్తుంది. ఈ లిక్విడ్ రూపంలో ఉన్న గ్యాస్ మాక్సిమం ఇది ఈ సిలిండర్ అనేది మాక్సిమం పేలదు. ఎప్పుడు పేలుతుంది అంటే ఈ సిలిండర్ చుట్టూ బాగా హీట్ అయ్యి ఒక సర్టెన్ టెంపరేచర్ దాటిన తర్వాత ఈ ఏమైతే లిక్విడ్ ఈ లోపల ఉండే లిక్విడ్ అనేది ఎయిర్ గా మారుతూ ఉంటది. లిక్విడ్ గా ఉన్నప్పుడు ఈ సిలిండర్ ఓకే సరిపోతుంది. ఎయిర్ గా మారినప్పుడు ఏంది ఈ ఒక సిలిండర్ దానికి సరిపోదు. అలాంటప్పుడు అది ఏంది బయటికి ఎన్లార్జ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అది హీట్ అయిన కొద్దీ ఆ లిక్విడ్ అనేది గ్యాస్ గా మారుతా ఉంటే అప్పుడు పేలవడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప దీనికి ఇక్కడికి వెళ్ళి మామూలుగా గాలి అంటే మనం ఇక్కడ ఫైర్ అయినా కూడా ఇటు మండుతా ఉంటే పక్కన మనకు మండే వస్తువులు అంటే మన దగ్గరగా ఏదైనా వస్తువులు అంటుకోవడానికి వీలైపోయిందంటే ఇందులో ఉన్న గ్యాస్ అయిపోయేదాకా కూడా మండినా కూడా ఏం అవ్వదు. ఎప్పుడైతే ఈ సిలిండర్ హీట్ అయ్యి దీని ఒక సర్టెన్ టెంపరేచర్ దాటిన తర్వాత మాత్రమే ఇది వెళ్తుంది. కానీ ఒక ఆ టైంలో ఏం చేయాలంటే చిన్న ఇప్పుడు ఒక 2-3 డెమోలు చూపిస్తాం. అంటే ఇది ఒకటి ఇక్కడ మనము గ్యాస్ ఒక ఈ విధంగా మండదు ఇది, ఎందుకంటే మేము చేసేది ఏంటంటే ఇలా కూడా ఆర్పచ్చు, మనం భయపడద్దు అని చెప్పడమే. అట్లనే జరుగుతుంది, ఇట్లనే ఇట్లా బకెట్ తోటి ఇలా ఫింగర్స్ తోటి ఆర్పాలని ఏమి ఉండదు. అంటే గ్యాస్ అంటే భయపడాల్సిన అవసరం లేదు, సింపుల్ గా ఆర్పచ్చు అని ఒక చెప్పడమే మా ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు ఒక 2-3 రకాల మనం ఆర్పే విధానం చూపిస్తాము. చూడండి సార్, ఇప్పుడు ఈ లిక్విడ్ అనేది దీని ద్వారా ఈ రెగ్యులేటర్ ద్వారా బయటకు వచ్చినప్పుడు ఇక్కడ నుండి ఒక 1 to 2 inches వరకు గ్యాప్ వస్తుంది. ఇక్కడ దాకా ఇది ఈ గ్యాప్ లో జస్ట్ ఫింగర్ తోటి ఇలా ఆరిపేస్తారు. మనం భయపడాల్సిన ఫింగర్ పెట్టేస్తే అయిపోతుంది. కానీ ఇలా తీసుకురావద్దు. ఇలా ఇక్కడ ఆల్రెడీ మంటుంది కాబట్టి ఈ గ్యాప్ లో ఈ 1.5 inch సైడ్ నుండి మనం ఫింగర్ పెట్టేస్తే ఆరిపోతుంది. కాకపోతే కొంచెం ధైర్యంగా ఉండాలి. నీకు అంత భయం అనిపిస్తే ఏదైనా చిన్న గుడ్డ చుట్టుకొని కూడా చేయొచ్చు. అట్లా కూడా చేయొచ్చు. మళ్ళీ ఒకసారి పెట్టండి. చూడండి, ఇక్కడ 1.5 inch ఉంటుంది. జస్ట్ ఏ ఫింగర్ అయినా పర్లేదు, ఇలా పెట్టచ్చు, జస్ట్ ఇలా పెట్టచ్చు పర్లేదు. మళ్ళీ రెగ్యులేటర్ మాత్రం తప్పనిసరిగా ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మంట పెట్టినా కూడా మనం ఇక్కడ పెడితే మారిపోతుంది మంట. ఇక్కడ ఇంత దూరంలో పెట్టినాం అనుకోండి, దానికి ఆక్సిజన్ హీట్ ఇక్కడ చూడండి కావాల్సిన అని ఊదినట్టుగా ఇక్కడ ప్రెషర్ వస్తుంది. ఇక్కడ ప్రెషర్ వస్తుంది కాబట్టి ఇక్కడ అంటుకోదు. ఈ లెవెల్లో అంటించినప్పుడు మాత్రమే గ్యాస్ అనేది మండుతుంది. ఇంకొకటి చిన్నది సార్, ఈ మండడానికి 3 పదార్థాలు అవసరం ఉన్నాయి సార్. తగినంత హీటు, ఆక్సిజన్ అండ్ మండే వస్తువు. ఈ మండే వస్తువు ఉన్నది అలాంటి మండుతుంది. దీనికి ఆర్పాలంటే ఈ మూడిట్లలో ఒక్కదాన్ని ఏదైనా తీసేసినా పోతుంది. ఒకటంటే ఇప్పుడు మనం దీనికి తీసేయడానికి అవకాశం ఏమున్నది, ఆక్సిజన్ కట్ చేసినాం అనుకోండి, ఆక్సిజన్ కట్ చేస్తే మంట ఆరిపోతుంది. ఇప్పుడు ఈ ఒక సైజు దీనికి కరెక్ట్ గా సెట్ అయ్యేది ఒక బకెట్ లాంటిది తీసుకొని జస్ట్ ఇలా ఫోర్స్ అంటే ఏం అవసరం లేదు సార్, ఎందుకంటే గ్యాప్లు రాకుండా ఉండడం కోసం అట్లా ఫోర్స్ వేస్తున్నాను. ఇప్పుడు మెల్లగా పెట్టినా అనుకోండి, ఇళ్ళకి గాలి లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇది కూడా మెల్ట్ అయిపోతుంది. సో కొద్దిగా స్పీడ్ గా వేసాం అనుకోండి, ఇది కరెక్ట్ గా సెట్ అవుతుంది. లోపలికి ఆక్సిజన్ అంటే గాలి వెళ్ళకుండా అది మంట ఆగిపోతుంది. ఏదో ఒకటి కట్ చేస్తున్నాం మనం, దానికి ఆక్సిజన్ తగలకుండా. ఆక్సిజన్ దొరికినప్పుడే మంట మండుతుంది, ఆక్సిజన్ దొరకకుండా మనం కట్ చేసేస్తున్నాం. ఆ గాలిని మనం కట్ చేస్తున్నాం. ఓకే, తీసేసి మళ్ళీ ఇది ఆఫ్ చేసుకోవాలి.
ఎందుకు ఆఫ్ చేయాలంటే పక్కన ఒకవేళ మళ్ళీ హీట్ ఉంది అనుకోండి మళ్ళీ అంటుకుంటది, ఆల్రెడీ గ్యాస్ ఆల్రెడీ వెళ్తుంది కదా, దానికోసం అని వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. రెగ్యులేటర్ ఆఫ్ చేసుకొని ఇది సేఫ్ ప్లేస్ ఎక్కడైతే మనం బాగా ప్రదేశం ఒక గ్రౌండ్ లాగా ఉండే ప్రదేశం తీసుకుపోయి పెట్టేయాలి. ఇంకోటి బేకింగ్ సోడా, ఇది ప్రతి ఇంట్లో ఇది మామూలుగా వంటల్లో వాడుకునే సోడా, తినే సోడా. ఈ సోడాలు వాడి కూడా మనం ఈజీగా ఆడపచ్చు. అలాంటి గోధుమ పిండి అలాంటిది మాత్రం వాడద్దు, అది పిండి కదా అనుకుని వాడద్దు. గోధుమ పిండి అయితే ఏమైంది కొంచెం న్యాచురల్ ఉంటుంది, దాని వల్ల ఇంకా ఫైర్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏమో 30 రూపాయల ఖరీదు ఉంటుంది. మనం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మనం అప్పాలు చేసుకుంటా అంటాం, అప్పుడు అందుబాటులో ఉండే సామాన్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండవలసిందే. ఇది ఏం లేదు, ఇట్లా తీసుకొని ఇట్లా ఒకసారి కొట్టేసినాం అనుకో ఆరిపోతుంది, ఎటువంటి మంట అయినా ఆరిపోతుంది. ఇది ఏ స్థితిలో కాలని ఇట్లా పైకి వస్తున్నా కూడా మనం సైడ్ నుండి ఇట్లా కొట్టేసినాం అనుకోండి అది ఆటోమేటిక్ గా కట్. అదే కదండి ఇప్పుడు అప్పాలు చేసుకున్నప్పుడు కూడా ఆయిల్ కి కూడా మనము పైన మండుతా ఉంటది, అలాంటి టైంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాంటి గట్టిగా ఫోర్స్ వేయదు, ఫోర్స్ తోటి వేస్తే ఏమైతుంది ఆయిల్ ఇంకా చుట్టుపక్కల పడి ఆయిల్ ఇంకా వేరే వాటికి పట్టుకుంటాం. మనం ఏంటంటే కొంచెం జస్ట్ చల్లనట్టు వేస్తాం ఆటోమేటిక్ గా దానికి కూడా అక్కడ ఏంటి ఆక్సిజన్ కట్ అయిపోతుంది. ఏంటంటే దానికి గాలి దొరకకుండా చేయడమే ఈ యొక్క దీని ఉద్దేశం అన్నట్టు. చలండి మీరు ఒకసారి చేయండి ఎగ్జాక్ట్లీ అక్కడ దానిపైన కొంచెం ఫోర్స్ కొట్టాలి, దానికి ఆక్సిజన్ దొరకకుండానే మనం కొంచెం దానికి గాలి దొరకద్దు అంతే. గాలి ఇప్పుడు అది ఇచ్చే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో దానికి ఆక్సిజన్ కట్ అయిపోతే ఆటోమేటిక్ ఆరిపోతుంది. అది కూడా ఇందాక చెప్పింది కూడా ఆక్సిజన్ గాలి రాకుండా ఈ గ్యాస్ మొత్తం పైన దీనికి ఆక్సిజన్ దొరకకుండా చేయడమే ఆర్పడానికి ఒక ఆయుధం అంతే. ఇంకొకటి చూస్తారు ఇప్పుడు మన ఇంట్లో ఆటోమేటిక్ గా చెద్దర్లు కానీ కొంచెం దుప్పట్లు కానీ అవి ఉంటాయి, అలాంటి వాటిని కూడా వాటర్ లో బాగా ఒక బకెట్ వాటర్ తీసుకొని ఇక్కడ ఇలాంటి దగ్గర ఫైర్ అయినప్పుడు ఇక్కడ ఫైర్ సిలిండర్ మట్టుగా అవుతుంది, అది రెగ్యులేటర్ అంటే మన ఓరింగ్ అలాంటి లీకేజ్ అయినప్పుడు ఫైర్ అవుతుంది. ఒకసారి అండి ఈ యొక్క దుప్పటిని కానీ ఒక మందంగా ఉన్న ఒక క్లాత్ ని బాగా తడపాలి. ఇదంటే మీకు ఇది కొంచెం ఫైర్ ప్రూఫ్ కాబట్టి ఇది ఏం కాదు, కానీ అది చూసేసి మనకు మన సైడ్ మంట రాకుండా చూసుకోవాలి. ఫస్ట్ మన సేఫ్టీ ఆర్పడం ఆ పక్క పోవద్దు, లేదంటే ఈ పక్క ఆపోజిట్ లో ఉండాలి. ఇప్పుడు గాలి వీసే దిశగా ఆపోజిట్ లో ఉంటే ఇంకా బెటర్. ఇది ఇలా ఉండదు కదండి, ఇలా చేసి ఇలా చెప్పేసి మళ్ళీ యథావిధిగా సో ఏ చేసినా కూడా వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మళ్ళీ అక్కడ హీట్ ఉంది అనుకోండి ఇది మళ్ళీ వెంటనే అంటుకుంటది, మనం ఇట్లా తీసిన వెంటనే మళ్ళీ దానికి ఆక్సిజన్ అంతది మన హీట్ ఉంటది, సో వెంటనే మళ్ళీ ఫైర్ మళ్ళీ ఫైర్ అవుతుంది. ఫైర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఓకే, సో ఇన్ని విధాలుగా మనం ఆపుకోవచ్చు, అన్ని విధాలు ఆర్పచ్చు. ఇంకోటి సార్ ఇది గ్యాస్ గాలి కంటే కొంచెం బరువుగా ఉండి కింది సైడ్ వెళ్ళిపోతుంది. ఈ ఒకవేళ ఇవన్నీ ఆర్పేసిన ఇది ఓకే, సరే ఇది వేడైపోయింది దీన్ని బయట పెట్టేద్దాం అని అనుకుంటాం, మంచి పని. కానీ ఇలా మాత్రం లాక్ రావచ్చు. ఓకే, మళ్ళీ ఇలా లాక్ వస్తే మనమే ఆటోమేటిక్ గా మళ్ళీ దానికి హీట్ అందిస్తున్నాం, ఫైర్ మనమే చేసినట్టు అవుతుంది. దీన్ని ఖచ్చితంగా పైకి లేపుకొని రావాలి, లేదు అంటే అక్కడ వదిలేసిన ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ ఇవి చేసినప్పుడు మనం కొంచెం ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండి ఇవన్నీ చేయాలి. ఖచ్చితంగా ఇవన్నీ ధైర్యంగా ఉంటేనే చేయగలం, ఎందుకంటే అది చిన్న పని వస్తే ఏముందిలే అనిపిస్తుంది, కానీ ఆ ధైర్యం లేదనుకో మనం ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తే కొద్దిగా కష్టం అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ గ్యాస్ లీక్ అయిందని మనం ఇప్పుడు ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, తలపేసి వెళ్ళిపోతాం, ఊళ్ళకి 4-5 రోజులు అవుతుంది అనుకోకుండా గ్యాస్ లీక్ అయింది. కానీ అప్పుడు ఏమవుతుంది మెల్లమెల్లగా ఆ గది మొత్తం గ్యాస్ ఉంటుంది, వ్యాపింగ్ చేసినప్పుడు ఏం చేయాలి మనకు ఆటోమేటిక్ బయటకు కూడా కొంచెం స్మెల్ వస్తుంటది. ఎక్కడన్నా కొంచెం మనం అంత పర్ఫెక్ట్ గా ఉండవు బయటికి తెలుస్తుంది. అలాంటప్పుడు సడన్ గా మాత్రం డోర్లు తీయద్దు, స్పార్క్ అవుతుంది. మనం ఇప్పుడు కరెంట్ ఉన్నది, మనం మెయిన్ ఆఫ్ చేస్తాం, ఆ మెయిన్ కూడా ఆఫ్ చేయదు, ఏది ముట్టుకోవద్దు, ఎట్లా యథాస్థితిలో ఉన్నది అలానే వదిలేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మెయిన్ ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్రతిదీ కరెంట్ స్విచ్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా స్పార్క్ అనేది వస్తుంది. ఆ స్పార్క్ వచ్చిందంటే అది చాలు దాని హీట్ కి. దానికి అప్పటిదాకా ఏమవుతుంది, ఓన్లీ మండే వస్తువు మాత్రమే ఉంది, దానికి కావాల్సింది ఏంటి ఆక్సిజన్ ఒకటి, హీట్ ఒకటి. ఆ హీట్ మనమే ఇస్తున్నాం అనుకోండి, స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్ మనమే ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో అది మాత్రం ఆన్ ఆఫ్ చేయొద్దు, సడన్ డోర్ తీయద్దు. ఓకే, మనకు తెలిస్తే
ఒకవేళ లీక్ అయిందని తెలిస్తే మనం ధైర్యంగా ఉంటే ఆ గోడ కింది సైడ్ నుండి ఒక రంధ్రం లాగా గడ్డపరతో కానీ దేంతో కానీ చేస్తే అది కింద నుండి బయటకు వెళ్ళిపోతుంది. బయటకి ఎయిర్లోకి వెళ్ళిన తర్వాత ఈ రేషియో అనేది ఈక్వల్ కానంత వరకు అస్సలు మండదు. సో కానీ లేదు మాకు మేము చేయలేము అనుకున్నప్పుడు ఖచ్చితంగా మా ఫైర్ సర్వీస్ కు 101 కానీ ఫోన్ చేసేస్తే మేము ఇమీడియట్ వచ్చి మేము మా దగ్గర ఉన్న వస్తువులు ఉంటాయి కదా వాటితోటి ఏం చేయాలనేది అప్పటికప్పుడు ఆ సందర్భాన్ని అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి నిర్ణయం తీసుకొని చేసేస్తాం. ఒకటి ఏంటంటే మనం ఏంది గ్యాస్ లీక్ అయినప్పుడు పేలదు 99%. ఆ పేలదు, దాన్ని కొంచెం ధైర్యంతో మనమే చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. కానీ ఖచ్చితంగా ఒకటి ఏంటంటే మనకి బాయ్ తీసుకొచ్చి చేసినప్పుడు దీని ఒక డేట్ చూసుకోవాలి. ఆ ఓరింగ్స్ అవి లీకేజ్ ABCD అని ఉంటుంది. ప్రతిది ఒక 3 నెలలు ఉంటుంది. 4 నెలలు కలిపి ఉంటుంది. D28 అంటే 2028 వరకు ఈ యొక్క సిలిండర్ ఈ యొక్క బాడీకి ఇది పనిచేస్తుంది. అంటే అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ రోజులు అంటే డేట్ అయిపోయినా కూడా తీసేస్తే ఏమవుతుందంటే మనం వాడేటప్పుడు లీకేజ్ ఇక్కడ ఇందులోకి వెళ్ళి లీక్ అవ్వడం కానీ కింద నుండి కానీ ఇలాంటి దగ్గర ఈ జాయింట్స్ ఉంటాయి కదా, జాయింట్ లోకి వెళ్ళి చిన్నగా హోల్స్ పడి లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మాక్సిమం ఇప్పుడు ఉన్నది ఎక్కువ జనరేట్ అంటే మన 2-3 months లోనే అయిపోతున్నాయి కాబట్టి మాక్సిమం ఇలాంటి రాకపోవచ్చు. కానీ ఎక్కడైనా ఒకటి అలా వస్తే మనం చూసుకోవడం మన సేఫ్టీ అన్నమాట. ఆ ఓరింగ్స్ 4-5 ఎక్స్ట్రా అడుక్కొని పెట్టుకుని కూడా బెటర్. ఇంకా ఇప్పుడు వాళ్ళు గ్యాస్ వేసుకొని వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళు కంపల్సరీ తీసుకొస్తారు. ఒక 4-5 ఇచ్చేసి వెళ్ళమంటే మనం వేసుకునేంత ధైర్యం కూడా ఉండాలి. అది వాళ్ళ ఇక్కడైతే ఏం ముట్టుకుంటే ఏమవుతుంది అనే ఒక ఉద్దేశం ఉంటుంది. ధన్యవాదాలు. చూసారు కదా ఫ్రెండ్స్, గ్యాస్ లీకేజ్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకు ఫైర్ సిబ్బంది వాళ్ళు మనకు చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ చిన్న చిన్న ఎక్స్ప్లెయిన్స్ 4 రకాలుగా వాళ్ళు ఎలా మనం గ్యాస్ లీకేజ్ అయినప్పుడు ఎలా ఆపారో వాళ్ళకు మనకు 4 రకాలు చెప్పారు. సో ఈ చిన్న టెక్నిక్స్ తోని మనం అధైర్యపడకుండా ధైర్యంతో ముందుకెళ్ళి మనం ఈ గ్యాస్ లీకేజ్ ఆపేయచ్చు. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.